దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. సుదూర ప్రాంతాల నుంచి దైవ సేవకులను మా మధ్యకు క్షేమకరముగా తీసుకొచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు. అలాగే ఈ మొదటి రోజు సభకు నీ పిల్లలు ఆయా ప్రాంతాల నుంచి క్షేమకరముగా మా మధ్యకు తీసుకొచ్చినందుకు వందనాలు. కొన్ని మాటలు నీ పిల్లలకు అందిస్తుండగా తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలకందరికీ మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే సుదూర ప్రాంతాల నుంచి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రీస్తు సంఘం ఖమ్మం జిల్లా నుంచి దైవ సేవకులు, మరి ఆత్మీయులు ఉపేంద్రన్నయ్య గారి మరి తమ్ముడు, దేవుని పనిలో విరివిగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు సాహసశాలి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, సమయం ఇప్పటికే ఎక్కువైంది కనుక మనం రావటం ఆలస్యం అవుతుంది. సభ మాత్రము లేటుగా ప్రారంభమవుతుంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి అంటే నిజముగా పోవడానికి బాగా ఇష్టపడతాం, కానీ కాసేపు లేట్ అయినా పర్వాలేదు, దేవుని వాక్యం వినాలన్నటువంటి ఆలోచన అన్నది మనలో నుంచి తప్పిపోతూ ఉంటుంది. అందుకే ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. చెప్పబడుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. యవనుడా, ఎటువైపు నీ పయనం అన్నటువంటి ఈ మొదటి రోజు సభలో తొలి పలుకులుగా కొన్ని మాటలు మనము ఆలోచించుకుందాము. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజముగా వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే హృదయాలలోకి వెళ్ళిపోతుందో ఆ మాటలను విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, దేవుని కొరకు నమ్మకముగా జీవించాలి. అందుకే ఈరోజు సమాజం చూస్తే ఎటుపోతుందో మనకు తెలియని పరిస్థితి. సమాజం అంతా నిజముగా ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉందో మీరు ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యపోక తప్పదండి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఏ సమస్యలు వస్తాయో తెలియదు. మానవ సమాజం పతనం అవుతుంది అని కూడా చెప్పక తప్పదు. దానికి కారణం తల్లిదండ్రుల ఆలోచనలు చెడిపోయాయి, పిల్లల ఆలోచనలు చెడిపోయాయి. ఎందుకు చెడిపోయాయి అంటే మీడియా, అలాగే టీవీ, సెల్లులు. ఈరోజు యువత ప్రక్కదారి పడుతున్నారు అంటే దానికి కారణం నిజముగా సెల్లులని చెప్పక తప్పదు. గంటలు గంటలు ఎమ్మడి సెల్లులు చూస్తాం, టీవీలు చూస్తాం, సినిమాలు చూస్తాం, కానీ బైబిల్ను మాత్రము ఒక్క నిమిషం కూడా చదవలేని పరిస్థితిలో ఈరోజు సమాజం ఉంది. వాటికి ఇచ్చినటువంటి విలువ దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ఒకసారి ఆలోచించండి. దేవునికి నీ మనసుని ఇవ్వలేకపోతున్నావు, దేవునికి నా మనసుని ఇవ్వలేకపోతున్నాను, కానీ మిగతా దానికి
మన మనసును ఇచ్చేస్తూ ఉంటున్నాం. ప్రియుడు ప్రియురాలికి ఇచ్చేస్తున్నాడు, ప్రియురాలు ప్రియుడికి ఇచ్చేస్తుంది. ఈరోజు సమాజం అంతా తీసుకున్నటువంటి మనసును భద్రపరుచుకోవాలి, కానీ మాట వినకపోతే చంపుకునేంత స్టేజిలోకి కూడా ఈరోజు సమాజం వచ్చేసింది. అందుకే వరుసలు లేవు, అలాగే మర్యాదలు లేవు, అన్నీ అక్రమాలే, అన్నీ చెడు ఆలోచనలే. కారణం ఏంటి? దేవుని వద్దకు రాకపోవటం, బైబిల్ను చదవకపోవటం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు భారతదేశం, మిగతా దేశాలు అన్నీ కూడా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి అంటే, నిజముగా అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా జీవించవలసినటువంటి ఈ కాలములో నిజముగా ఎవరి కోసం ఎలా బ్రతుకుతున్నారో మీడియాను చూస్తుంటే భయమేస్తూ ఉంటుంది, భయమేస్తుంది. నిజంగా ఒక మంచి సంగతి చెప్తాను. అక్క అని పిలిచామనుకోండి, నువ్వెవరు నన్ను అక్క అని పిలవడానికి? నాకు తమ్ముడు ఉన్నాడు అంటుందండి. నేను అక్కను కాదు, తమ్ముడు అని పిలిచామనుకోండి, నువ్వేమన్నా మా తల్లికి పుట్టావా, నా తండ్రికి పుట్టావా అని అడుగుతున్నారు. కానీ భారతదేశంలో ఒక పాట మాత్రం, ఒక ప్రతిజ్ఞ మాత్రం చేస్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రతిజ్ఞ అంటే, భారతదేశము నా మాతృభూమి, నా మాతృదేశము, భారతీయులందరూ నా సహోదరులు అనే పాట మనం పాడుకుంటుంటాం, ఆ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు పాడేవాళ్ళం. చిన్నప్పుడు ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆహ్లాదకరముగా మనస్సు హృదయము కనిపించేది, ఎంతో ఆనందంగా ఉండేది. అంటే కనబడుతున్నటువంటి వారు అందరూ కూడా అక్క, తమ్ముళ్ళు, చెల్లెళ్ళునా? అవును. ఎందుకు అంటే, నిజముగా ఈ క్రమాన్ని పాట వరకే మిగిలించారు, కానీ ప్రతిజ్ఞ వరకే విడిచిపెట్టేశారు, కానీ ఆ తర్వాత పాటించటం లేదు. పాట అయితే పాడుతున్నారు, ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు, కానీ దాని అమల్లో పెట్టలేదు. నిజముగా భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరి మాటలు విని జీవించాలో ఒక మాట చెబుతున్నాడు. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూసుకుందాము. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నువ్వు బ్రతకాలి అంటే, నేను బ్రతకాలి అంటే ఎవరి ఆజ్ఞలు పాటించాలి? దేవుని ఆజ్ఞలు. ఆజ్ఞ అనగానే దేవుని మాట. దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, దేవుని మాటను ఎప్పుడైతే పాటిస్తావో, నీ ఎదుటనున్నటువంటి వారిని గౌరవిస్తావు. దేవుని మాటని ధిక్కరించావో, ఎదుటనున్న వారు నీకు ఎలా కనపడతారు అంటే, నీకు మరోలా కనపడతారు. అందుకే దేవుని మాటను నువ్వు ధిక్కరించకూడదు. నా ఆజ్ఞను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల. నీ కన్నులను అంటే నీకు ఎంతో ఇష్టం, వాటిని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటావు. నీ కన్నులను నువ్వు ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. అప్పుడప్పుడు అంటుంటారండి, ఆమె కన్నులంటే నాకు చాలా ఇష్టం అంటాడు ప్రియుడు. అంతేనా? ఆమె కూడా అదే డైలాగ్, సేమ్ టు సేమ్. ఆ సూపు చూడండి ఎలా ఉందో, ఆ సూపే ముంచేది అందరినీ.
కానీ నీ కన్నులను చూసి నువ్వు మురిసిపోతున్నావు. నీ కన్నులతో లోకాన్ని చూసి ఏదేదో ఆశిస్తున్నావు. నీకు కన్నులు ఉన్నాయి గనుక ప్రపంచం కనపడుతుంది. నీకు కన్నులు ఉన్నాయి గనుక ఎదుటనున్న వారు కనపడుతున్నారు. ఏమంటే ఒకవేళ దేవుడు ఈ చూపుకు మరోలా ఏమంటే కనబడేలా చేశాడు అనుకోండి, లారీ వస్తుంది అనుకోండి, ఎదురుగా లారీ వస్తుంది అనుకోండి, అది అగ్గిపెట్టె మాదిరి కనపడింది అనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అగ్గిపెట్టెల్లా లారీ ఎదురుగా వస్తున్నప్పుడు కనబడింది అనుకోండి, నువ్వే వెళ్ళి దాన్ని తగిలేస్తావు. అది గుద్దిన తర్వాత నీకు అర్థమవుతుంది అది పెద్దదని. అంటే దేవుడు పెట్టినటువంటి ఈ చూపు వెనకాల నువ్వు సేఫ్టీగా ఉండాలని, నువ్వు అందరినీ గౌరవించాలని, ఆ చూపుతోనే మోహపు చూపు ఏమండి ఎన్నో రకాలుగా ఏమండి నువ్వు చూస్తూ ఏమండి అందరినీ మోహిస్తున్నావు. కానీ అలాంటి పరిస్థితుల్లో కాదు నువ్వు ఉండవలసింది. నువ్వు ఎలా ఉండాలి? నీ కన్నులంటే నీకు ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఇష్టపడి నువ్వు రోజు చదవాలి. రోజు చదివే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వాక్యాన్ని చదువుతారా? వాక్యము తప్ప అన్నీ చూస్తాం. సెల్లు అనగానే ఏమంటే నిజంగా ఈరోజు సైట్ రావడానికి, నీ చూపు తగ్గడానికి కారణం ఏమనుకుంటున్నావు? సెల్లే. రాత్రి 1 గంట అయినా ఏమండి రగ్గులో ఏమండి పండుకొని లోపల చూస్తున్నావు నువ్వు. ఆ లైటింగ్కు నీ కన్ను ఏమైపోతుంది చెప్పండి? దేవుడు మంచి కన్నులు ఇచ్చాడు. ఆ కన్నులతో ఏమండి వాక్యాన్ని చూసావనుకోండి, నువ్వు ఎంత సేఫ్టీగా ఉంటావో తెలుసా? హ్యాపీగా ఉంటావండి. చిన్న పిల్లలు ఈరోజు ఏమంటే సైట్ అద్దాలు పెట్టుకుంటున్నారంటే కారణం ఏంటి? సెల్లులు చూసే. ఆ తర్వాత ఏమంటే నిజంగా టీవీలు చూసి, సినిమాలు చూసి, దేవుడిచ్చిన ఈ దేహములో శ్రేష్టమైనటువంటి ఏమంటే ఈ చూపును నాశనము చేసుకుంటున్నారు. అందుకే దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన మాటలను విని ఏమంటే అలా నడుచుకోవాలని చెబుతూ నువ్వు బ్రతుకుతావు అని చెబుతూ ఒక మాట ఉంటున్నావు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. దేవుని మాటలు రాసుకోవాలి. ఐ లవ్ యూ అని ఏమండి ప్రేమించిన అమ్మాయి పేరు, ప్రేమించిన అబ్బాయి పేరు కాదు నువ్వు రాసుకోవాల్సింది. అమ్మ పేరు, నాన్న పేరు కాదు నువ్వు రాసుకోవాల్సింది. నిన్ను పుట్టించిన దేవుని పేరు రాసుకోవాలి. నిన్ను పుట్టించిన దేవుని పేరు రాసుకోవాలి. దేవుడు ఆయుష్కాలను ఇచ్చాడు కదా అని చెప్పి ఏమంటున్నాడంటే కింద ఒక మాట అంటున్నాడండి. ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? జ్ఞానముతో యవనస్తులకు చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా యవనస్తులకు, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు. నీవు నాకు అక్కవనియు, చెల్లివనియు, నీవు నాకు తమ్ముడనియు, అన్ననియు పిలుచుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? లోకం నేర్పిస్తుందా? లోకంలో ఏమండి లోక విద్యలో నేర్పిస్తున్నారా ఈ మాటలు? ఎక్కడ నేర్పించరు. ఈరోజు యవ్వనులు చెడిపోతున్నారంటే ఎక్కడి నుంచి చెడిపోతున్నారు? స్కూల్లో నుంచే చెడిపోతున్నారు. స్కూల్లో ఏమండి నిజముగా నీ బ్రతుకును మార్చే మాటలు చెబితే అక్కడ నువ్వు బాగా ఏమండి మంచిగా బ్రతుకుతావు. కానీ స్కూల్లోనే నువ్వు చెడిపోతున్నావు అంటే నీకు అక్కడ పాఠం అర్థం కాలేదు. నీకు అర్థం కావాలి అంటే, నీ హృదయం మారాలి అంటే ఏమండి స్కూల్లో కంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక చోటు ఉంది. అదే దేవుని బడి, దేవుని గుడి. అక్కడికి వస్తేనే నీ బ్రతుకు, నా బ్రతుకు మారుతుంది. ప్రేమని దేవుని పిల్లలారా, దేవుడు అందరినీ ప్రేమించాడండి, అందరినీ ప్రేమించాడు. దేవుడు అనగానే ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అనగానే ఎవరు అనుకుంటున్నారు? మనందరికీ కన్న తండ్రి అండి. భూమి మీద నీ పిల్లలు చెడిపోతే నువ్వు బాధపడిపోతావే. భూమి మీద నీ పిల్లలు నీ మాట వినకపోతే ఏమంటే నిజముగా లబో దిబో అని మొత్తుకుంటావే.
మరి భూమి మీద 850 కోట్ల మంది దేవుని పిల్లలు వినకపోతే ఆయన ఎంత బాధపడతాడు చెప్పండి. అందుకే నా ఆజ్ఞలను మీరు వినాలి. నా ఆజ్ఞలు మీరు విన్నారో ఆ మాటలలో నీకు ఏముందో తెలుసా? బ్రతుకు ఉంది. బ్రతుకు నువ్వు బ్రతుకుతావు. నిజంగా మన అందరికీ కన్న తండ్రి దేవుడు అండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే బైబిల్ అనగానే మత గ్రంథం అనుకుంటున్నారు. బైబిల్ అనగానే మత గ్రంథం ఇది వాళ్లకు సంబంధించింది, ఇది ఫలానోళ్లకు సంబంధించింది. ఎవరు చెప్పారు? ఏమండి, 800 కోట్ల మందికి తండ్రి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఏమండి, నిజంగా మేము మొదటిసారిగా విన్నటువంటి మాట ఎక్కడంటే మన ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారి నోటి నుంచి విన్నామండి. ఆయన నోటి నుంచి విన్నాం ఫస్ట్. మనం అందరం ఒక దేవుని పిల్లలమని నిజంగా ఆయన నోటి నుంచి విన్నాము. కానీ ఆయన కాయించుకొని, ఆయన కల్పించుకొని చెప్పిన మాట కాదు. చూస్తారా బైబిల్లో? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, 6వ వచనం చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒకే మాట చూడండి, అద్భుతమైనటువంటి మాట. అందరికీ అన్నాడు. అందరికీ అనగానే ఈ మైదుకూరులో ఉన్నటువంటి వారికి కాదు, ప్రపంచములో ఆరిన నేల దేశాలైతే ఎన్ని ఉన్నాయో 250కి పైగా దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి పిల్లలు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు. చూడండి, ఆయన అందరికి పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. దేవుని ఆత్మ ఆదాము నుండి విభజింపబడి ప్రతి ఒక్కరిలోకి వచ్చింది. ఆ ప్రతి ఒక్కరు ఎవరు అంటే ప్రపంచ మానవాళి. అందరూ దేవుని పిల్లలే. అందుకే అందరికీ కావలసిన మాటలు 66 పుస్తకాలలో రాయించాడు కదా. మరి పుస్తకాన్ని, బైబిల్ నువ్వు చదవకుండా సెల్లెందుకు చూస్తున్నావు? టీవీలు ఎందుకు చూస్తున్నావు? అవి చూస్తున్నావు వాటికే అతుక్కుపోతున్నారు తప్ప బైబిల్ చదివే వాళ్ళు చాలా తక్కువ అండి. మరొక మాట చూడండి, మరొక మాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ఆదామనే ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు చాలుక ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ఇది మాదిగ వాళ్లకు సంబంధించింది కాదు ప్రేమనే దేవుని పిల్లలారా. ప్రతి జాతి అన్నాడు. చూడండి, ప్రతి జాతి. అమెరికానా, అది తెల్ల జాతి కావచ్చు. ఇంగ్లాండా, అది తెల్ల జాతి కావచ్చు. అలాగే రష్యానా, చైనానా, మరొకట నల్ల జాతి కావచ్చు, ఎర్ర జాతి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరూ దేవుని పిల్లలు. ఆయన పుట్టించాడు. ఆయనను తెలుసుకున్నటువంటి నువ్వు నేను ఆ మార్గాన్ని వెతుక్కోవాలి. అందుకే ఆయన చెబుతున్నాడు, నీ కన్నులు ఎవరిని చూడాలో తెలుసా? బైబిల్ను చూడాలి. బైబిల్ను చూస్తే దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. నిజముగా దేవునిలో మనము గొప్పగా బ్రతకడానికే ఈ 2 రోజుల మీటింగులు మీ మధ్యకు వచ్చాయి. ఈరోజు రేపు చివరి రోజు కదా. ఇంకా అమూల్యమైనటువంటి మాటలు దైవ సేవకులు, ముఖ్య వాక్యోపదేశకులు చెప్తారు. ఈరోజు ఎన్నో చెప్పాలనుకున్నాను, తొలి పలుకుల్లోనే టైం లేదు గనుక నిజముగా యవనస్తులు ప్రాముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించి, అక్క చెల్లెలను గౌరవించి, ప్రేమతో జ్ఞానముతో నువ్వు అక్కనియు, నువ్వు తమ్ముడనియు, నువ్వు చెల్లి అనియు మాట్లాడి వాళ్ళను గౌరవించి ఈ భారతదేశములో
ఏమండి నిజముగా ఒక విలువైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. అలాంటి జీవితం దేవుడు మనందరికీ ప్రసాదించాలని ప్రేమతో కోరుతూ, అందరము దేవుని పిల్లలమే గనుక దేవుని పిల్లలమైన మనము ఏమండి బహు జాగ్రత్త కలిగి గౌరవముతో యవనస్తులు తల్లిదండ్రులకు లోబడి ఏమండి సమాజానికి భయపడి అంతకంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి చివరి వరకు నమ్మకంగా బ్రతకాలి. అలా బ్రతకాలన్నదే ఈ నా మాటలు. కానీ ఈ మాటలను మీరు ప్రేమించి మరి అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, కొన్ని మాటలు మాత్రమే నీ పిల్లలకు అందించాను నాయన. ఇంకా అనేక సంగతులు ముఖ్య వాక్యోపదేశకులు సాహసశాలి ఇదిగో నేను అద్భుతమైనటువంటి మాటలు అందించబోతున్నారు. తోడుగా ఉండండి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమము. మరి సహోదరి మరి జ్యోతి వారి కుమారుడు, పెద్ద కుమారుడు హర్షవర్ధన్ మరి పుట్టినరోజు కనుక మరి దైవ సేవకుల సమక్షంలో ఈరోజు త్వరగా మనం జరిగించుకుందాము. అనంతరము మరి ఒక పాట పాడుతుండగా మన ఈవులను మనం సమర్పించుకుందాం. సిద్ధం చేయండి. పాట ఇచ్చేసారు. యవనుడా నీ పయనమిటు అన్నటువంటి ఈ మొదటి సభలో తొలి పలుకులు అద్భుతంగా అందించినటువంటి మా ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే జమల్మడుగు నుంచి వచ్చినటువంటి సామేల్ అన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జమల్మడుగు నుంచి వచ్చినటువంటి